హాయ్ అండి, నమస్తే, వణకం, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ కాకినాడలో పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉందండి. చాలామంది ఇళ్లలో అంటే ఇన్వర్టర్ ఉండదు, సమయానికి క్యాండిల్స్ అందుబాటులో ఉండవు. అయితే ఎప్పుడు ఇలాగా వెలుగుతూ నిరంతరము ప్రజ్వలిస్తున్నటువంటి దీపం కావాలని కోరుకుంటున్నారా? అయితే ఇది మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా తయారు చేసుకోవాలో మీకు డెమో చూపిస్తాను. జాగ్రత్తగా చూడండి. మనకి కావాల్సిన వస్తువులు ఏంటంటే జాన్సన్ బేబీ బడ్స్, ఇయర్ బడ్స్, తర్వాత ఒక బౌల్, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, అలాగే కావలసినంత బియ్యం ఆ బౌల్కి సరిపడా. ముందుగా మనము బౌల్ తీసుకోవాలండి. బౌల్ తీసుకొని అందులో అది ఒక హాఫ్ కప్ బియ్యాన్ని మనము యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలాగే మీకు అన్ని రూమ్స్లో కావాల్సిన దీపాలు కావాలంటే, మీకు ఎన్ని దీపాలు కావాలంటే అన్ని బౌల్స్ ఇలాగా మీరు ఒక 3/4 బియ్యంతో ఫిల్ చేసేసుకోండి. ఆ తర్వాత అందులో అది పూర్తిగా బియ్యం నిండేంత వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్ మెథడ్ అండి. చక్కగా మీరు ఎక్కువ పైసా ఖర్చు లేకుండా చక్కగా ఎప్పుడు నిరంతరం వెలుగుతుండే దీపాలు తయారు చేసుకోవాలంటే మరి ఈ టెక్నిక్ మీరు యూజ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం కుకింగ్ చేస్తాం కదండి, ఆయిల్, అది గ్రౌండ్ నట్ అవ్వచ్చు, లేకపోతే నువ్వుల నూనె కానీ ఏ ఆయిల్ అయినా కానీ మీరు తీసుకొని ఆ వాటర్ మీద ఈక్వల్గా స్ప్రెడ్ అయ్యే విధంగా 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అంటే ఆ బౌల్ ఎడ్జ్ వరకు వచ్చేటట్టు కూడా చూసుకోండి. సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చెప్పుకున్న ఇయర్ బడ్స్ ఉన్నాయి కదండి, ఇయర్ బడ్స్ తీసుకొని అది హాఫ్గా కట్ చేసుకోవాలి. మీకు ఎన్ని దీపాలు రెడీ చేసుకుంటారో అన్ని హాఫ్గా ఇయర్ బడ్స్ కట్ చేసుకొని రెడీగా చేసుకోండి. ఆ తర్వాత మీరు ఆ బడ్ ఎడ్జ్లో ఆ కాటన్ ఉంటుంది కదండి, అది ఆయిల్లో డిప్ చేసుకొని ఆ బౌల్ మధ్యలో ఉండే బియ్యంలోనికి ఇలాగా గుచ్చేయాలి. అలాగే ఎన్ని బౌల్స్ ఉన్నాయో అన్ని బడ్స్ అన్నీ అలా అదేవిధంగా ఆయిల్లో డిప్ చేసి ఆ బౌల్ మధ్యలో ఆ బియ్యం లోపలికి గుచ్చాలి. సో ఈ విధంగా దీపాలు మీరు రెడీ చేసుకోవాలండి. సో మరి ఈ తుఫాను సమయంలో మరి క్యాండిల్ లేదు, ఇన్వర్టర్ లేదు, కరెంట్ లేదు అని ఏమీ ఇబ్బంది పడకుండా మనకున్న ఇంట్లో ఉన్న ఈ యొక్క అందుబాటులో ఉన్న ఈ వస్తువును ఉపయోగించుకొని మనం దీపాలను తయారు చేసుకుని రెడీ చేసుకోవచ్చు. సో ఇవేంటంటే మనం మాటికి ఆయిల్ వేయాల్సిన పని లేదు, మాటికి అగ్గిపెట్టి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. సో ఒకసారి అలాగా వెలిగించామంటే అవి ఆరిపోయేంత వరకు అలా వెలుగుతూనే ఉంటాయి. సో అలాగే మీ ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఇలాగా ఆనందంగా వెలుగుతూ ఉండాలని కోరుకుంటున్నాము. సో మా వీడియోని లైక్ చేసి ఎంతోమంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మరి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే అనేక మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.